హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు చూడండి స్పెషల్గా బగారా రైస్ ఎక్కువ మసాలా లేకుండా లైట్ మసాలాతో ఎటువంటి హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా ఇప్పుడున్న రోజులు ఈ గ్యాస్ ప్రాబ్లం ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళందరూ ఎలా ఈజీగా తినేలాగా చూడండి లైట్గా. మన సబ్స్క్రైబర్లు కూడా ఒకరు అడిగారు బగారా రైస్ పెట్టు అని చెప్పి కామెంట్లో. చూడండి ఈజీగా నెక్స్ట్ ఒక డబ్బా తీసుకున్న దాంట్లో ఆయిల్ వేసుకున్నానండి. ఒక ఆయిల్ కొద్దిగా లైట్గానే వేసుకున్నాను, అంటే హెవీ వేసినా కూడా బాగుంటుంది కదా, అందుకని నెక్స్ట్ నెయ్యి అండి, నేను ఇంట్లోనే నెయ్యి చేసుకుంటాను, అదే వేసాను ప్యూర్గా. నెక్స్ట్ మసాలా దినుసులన్నీ వేసాను దీంట్లో. నెక్స్ట్ ఒక 4 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నానండి. చూడండి ఇది బిర్యానీ ఆకు అని కొంచెం స్మెల్ కోసం వేసుకున్నాను. నెక్స్ట్ ఒక 3 గ్లాస్ రైస్ నానబెట్టుకున్నానండి ఫస్ట్గానే, అంటే మరి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. చూడండి ఆయిల్లో ఈ ఆనియన్స్ అనేది బాగా వేగాలండి, ఇలా కొద్దిగా రెడ్డిష్ వచ్చేలాగా వేయించి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఒక 3 టీ స్పూన్స్ వేసుకున్నానండి, అంటే మనకి హెవీ వద్దు కాబట్టి నేను లైట్గానే వేసానండి. లైట్గా వేస్తే తినాలనిపించుద్ది, బాగుంటుంది కూడా. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది నోటికి కొట్టదండి. చూడండి ఆయిల్లో బాగా ఆనియన్స్ ఈ మసాలా రెండు మిక్స్ అయిపోయేలాగా ఇలా బాగా వేయించాను దాంట్లో. చూడండి మనకు ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది. నెక్స్ట్ దాంట్లో నేను ఒక 3 టమాటోస్ కట్ చేసుకొని ఇలా సన్నగా వేసుకున్నానండి. టమాటోస్ కూడా అంటే 4 ఆనియన్స్ తీసుకున్నాను కాబట్టి 3 టమాటోస్ వేసుకొని ఇలా బాగా దాంట్లో ఇది కూడా మిక్స్ అయిపోవాలండి. చూడండి అంటే మనకు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత క్వాంటిటీ కూడా బాగుంటుంది, మన క్వాంటిటీ తగ్గట్టు వేసుకోవాలి. నెక్స్ట్ 2 టీ స్పూన్స్ ధనియాల పొడి వేసుకున్నాను దాంట్లో. నెక్స్ట్ ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాను టేస్ట్ కోసం అండి. నెక్స్ట్ మన సాల్ట్ వేసుకున్నాను, అంటే ఉప్పు ఉంటుంది కదా, గల్ల ఉప్పు వేసుకున్నాను. 1/2 టీ స్పూను చిల్లీ పౌడర్ వేసుకున్నాను. మిగతా వరకు వేయరండి బగారా రైస్లో మ్యాక్సిమం చాలామంది ఈ చిల్లీ పౌడర్ అనేది వేయరు, బట్ నేను వేసాను, బాగుంటుంది టేస్ట్ కొద్దిగా. నెక్స్ట్ పుదీనా కొత్తిమీర అవన్నీ వేసుకున్నాను. నెక్స్ట్ నేను వాటర్ ఎలా తీసుకున్నాను అంటే ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. చూడండి అంటే నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక 1 గ్లాస్కి 1.5 గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను. ఇలా బాగా పెట్టి ఒక 10 మినిట్స్ వరకు బాగా కుక్ అయ్యేంత వరకు పెట్టాలండి. చూడండి 10 మినిట్స్ తర్వాత ఇలా పొంగు వచ్చినట్టు ఉంటుంది. దీంట్లో ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ని అంతా ఇలా దీంట్లో వేసేయాలి. చూడండి బాగా అంటే మనకు కుక్ వచ్చిందో బాగా పొంగు వచ్చేలాగా పెట్టాలండి. మనకు పొంగు రాకుండా మనం వేసేసినా కూడా ఉడికే వరకు చాలా లేట్ అవుతుంది. చూడండి ఇలా పెట్టేసి నేను అంటే ఇది బాస్మతి రైస్ కాబట్టి ఎక్కువసార్లు కదిలించినా కూడా అది రైస్ అనేది తునిగిపోతుంది. నేను ఒకసారి 1 or 2 టైమ్స్ అలా కదిలియాలి, ఇంకా అంతే. టేస్ట్ చూడండి మూత పెట్టేశాక ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి 5 మినిట్స్ 2 మినిట్స్ కాదండి 5 మినిట్స్ తర్వాత రైస్ అనేది ఇలా ఉడుకుతూ ఉంటుంది. మధ్యలో ఒకసారి తీసి బాగా ఇలా స్పూన్తో బాగా కదిలించాలి. చూడండి కదిలించి ఇంకా వదిలేయాలండి. నెక్స్ట్ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి రైస్ అనేది మనకి ఎలా వచ్చిందో. చూడండి మనం వేసిన వాటర్కి రైస్ అనేది ఇంకా బాగా ఉడకాలండి. ఇంకా నేను ఒక 10 మినిట్స్ వరకు బాగా ఉడకబెట్టాలి, అంటే మనకు రైస్లో వాటర్ కనిపిస్తుంది. చూడండి ఎక్కువ కూడా నేను కదిలించలేదు, జస్ట్ అలా చేశాను. చూడండి మనకు రైస్ అనేది చూడండి ఎలా వచ్చిందో. చూడండి ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి మళ్ళీ రైస్ అనేది బాగా ఉడికిపోయింది. చూడండి మనకంత మెత్తగా కూడా లేకుండా చూడండి, మరీ అంత గింజల్లాగా లేకుండా అంత మెత్తగా లేకుండా చూడండి రైస్ అనేది, అంటే మనం వేసిన వాటర్ కూడా సరిపోయింది దానికి. చూడండి మీకు ఎలాంటి వంటకాలు కావాలన్నా, మీకు ఏమైనా వెరైటీగా చేయాలన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి, మీకు ఎలాంటి డిష్ కావాలన్నా కూడా నేను చేసి చూపిస్తాను. నాకు సపోర్ట్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎక్కువగా పల్లెటూరు స్టైల్లోనే చేస్తానండి, అంటే మా చిన్న పల్లెటూరు కాబట్టి అక్కడ చేసే వంటకాలనే చేసి చూపిస్తాను. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, బాగుంటాయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.